నమస్కారం బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం కార్యక్రమానికి స్వాగతం. గీతనైనా తలరాతనైనా మార్చుకునే శక్తి భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. ఇక అందరికీ ఏ సమస్యకైనా చక్కటి పరిష్కారం శుభ ఫలితాలు కలుగజేస్తుంది. మన సమస్యలకు చక్కని పరిష్కారం అందజేసేందుకు శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిషాలయం నుంచి ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, జాతక శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ భమిడిపాటి వెంకట లక్ష్మీనారాయణ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద లైవ్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడొచ్చు. లేదు వ్యక్తిగతంగా కలుస్తాం మాట్లాడతాం అనుకుంటే కనుక గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఎవరైనా సరే ఉదయం లేచిన వెంటనే ఎవరి ముఖం చూస్తే అంటే ఏం చేస్తే మంచిదంటారు? నమో వెంకటేశాయ. ఓం శుక్లాం వరదరం విష్ణుం సవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞోపశాంతియే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరాః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బీఆర్కే న్యూస్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ద్వారకా తిరుమల శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులు ప్రజలందరికీ కలిగి ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగభాగ్యాలతో కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాల కార్యక్రమం ప్రారంభిస్తూ, ఈ వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఎక్కడున్నదంటే ద్వారకాధరుడు మహాపుణ్యక్షేత్రంలో ఉన్నది. ఆ ద్వారకాధరుడు మహాపుణ్యక్షేత్రం ఎక్కడున్నదంటే రెండు నదుల మధ్యలో ఉన్న క్షేత్రం, చిన్న తిరుపతిగా వెల్లడవుతున్న క్షేత్రం. ఆ రెండు నదులు ఏమిటంటే కృష్ణానదికి గోదావరికి మధ్యలో ఉన్న క్షేత్రం. స్వామివారి ఏంటంటే దక్షిణమోహంగణ స్వామి. దక్షిణం అంటే యమస్థానం, మృత్యుస్థానం. మృత్యుభయాలు కలగకుండా, యమబాధలు కలగకుండా సర్వదా కాపాడుతున్న స్వామివారి క్షేత్రంలో మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం ఉన్నది కనుక ప్రజలందరూ కూడా వాస్తుపరంగా కానీ, జాతకపరంగా కానీ, వివాహపరంగా కానీ, వ్యాపారంలో అభివృద్ధి లేని వాళ్ళకి కానీ, పిల్లలు చదువులో అభివృద్ధి లేని వాళ్ళకి కూడా ఎంతోమందికి మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలయం తరపున మంచి అభివృద్ధిలో ఉన్నారు. మంచి జరుగుతోంది. అలాగే ప్రజలందరూ కూడా మంచి జరగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకొని మీ మొక్కులను తీర్చుకొని మన వెంకటకామేశ్వరి జ్యోతిషాలను సంప్రదించినట్టయితే ఎటువంటి పరిష్కారం చేయడానికి ముందు ఉంటుంది. అలాగే లైవ్లో కాల్ కలిస్తే ఒక సెకండ్ మీతో మాట్లాడడం జరుగుతుంది. లైవ్లో కాల్ కలవడం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ కాల్స్ అన్నీ మాకు ఫీడ్ అయి ఉంటాయి కనుక మళ్ళీ కాల్ బ్యాక్ చేసి ఎక్కడి నుంచి చేశారు, ఏ ఊరు నుంచి చేశారు, మీ సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది. అలాగే గురుగారు, మా ఊర్లో మేము 10 మంది ఉన్నాం, మా ఇంటికి రండి అంటే తప్పకుండా మీ ఊరే మీ ఇంటికి వచ్చి మీ జాతక సమస్యలైన వాస్తు సమస్యలైన పరిష్కారం చేయడం జరుగుతుంది. అయితే మన ఈరోజు మనం అంటాం చాలామంది, ఈరోజు ఎవరి మోహం చూసేవారో మనకి ఈ అశుభాలు జరుగుతున్నాయి, ఎవరి మోహం చూసేవారో మనకి మన పనులన్నీ కూడా ఆటంకాలు కలుగుతున్నాయి, మన పనులన్నీ ఏంటి ఎలాగా చండాలంగా జరుగుతున్నాయి అని అనుకుంటాం. ఎవరి మోహం చూస్తే మనకి శుభం జరుగుతుంది, ఎవరి మోహం చూస్తే మనకి మంగళకరంగా ఉంటుందంటే గజముఖాన్ని దర్శనం చేసుకోవాలి. గజముఖం అంటే ఏనుగు. ఆ ఏనుగు మోహం కలిగిన వాడు వినాయకుడు. విఘ్న అనుష్ఠానం దేవత సస్య ప్రణాదకాహ. విఘ్నాలు, ఎటువంటి విఘ్నాలు కానీ, ఎటువంటి ఆటంకాలు కానీ, ఎటువంటి ఆపదలు కానీ, ఎటువంటి బ్రేకులు కానీ పనిలో కనకుండా చూసే మంగళకరమైన మొహం, శుభప్రదమైన మొహం గజముఖం. ఆ గజముఖాన్ని మరి దర్శనం చేసుకొని మన దర్శనం బయటకు వెళ్ళినట్టయితే, అంటే గణపతిని మనం ప్రార్థన చేసుకొని గణానాంత్వా అంటే చాలటే మన గమ్యం చేర్చేవాడు, మన ఒడ్డుని పెట్టేవాడు గణపతి. మనకి జంతువులు అతిపెద్ద జంతువు ఏది? ఏనుగు. మానవుడిని ఒక పెద్ద స్థాయిలో ఉంచేది, ఏదైనా ఒక సంస్థని ఒక పెద్ద స్థాయిలో ఉంచేది గజము. వాడు చిన్నపిల్లడైనా మనసు పెద్దదిరా అంటే పెద్ద తరహా నుంచోపెట్టేది గజము. అలాగే మనము ఎవరితోటైనా గురువులతో మాట్లాడుతున్నప్పుడు, పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు నోటి మీద చేసుకొని మాట్లాడాలి. అంటే నోటి తుప్పర్లు పడకుండా ఉండడానికి మనము అలాగా చెయ్యి నోటి మీద పెట్టుకుని మాట్లాడాలి. ఏనుగు తలకు చెయ్యేది, ఏనుగు తల చెయ్యి తొండమే. ఆ తొండం 24 గంటలు ఎక్కడ ఉంటుంది? నోటి మీదే ఉంటుంది. ఏనుగు చిన్న కళ్ళు ఉంటాయి, రోడ్డు మీద పడిపోయిన చిన్న సూది కనబడుతుంది, పెద్ద మాల్ను ఇరచగలదు, రోడ్డు మీద పడిపోయిన చిన్న సూది కూడా తీయగలదు. అది అంటే అవసరమైతే మనం చిన్న పనులు చేయాలి, మన చిన్న పని చేత కదరా అన్నట్టు ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం చిన్న పనులు చేయాలి, పెద్ద పనులు చేయాలి. అందరూ సీఎం సీట్లో కూర్చుంటామని రావద్దు, కింద నుంచే పైకి రావాలి ఎవడన్నా. అంచేత ఏంటంటే ఎప్పుడు కూడా ఒక్కసారి ఎదిగిపోతామని వాడు, ఒక్కసారి ఎదిగిపోయిన వాడు ఒక్కసారి పడిపోతాడు. అంచేత ఆ పడిపోకుండా చూసేది గజము. అందుకే వాడు అంత స్థాయిలో ఉన్నాడురా అంటారు. అంటే ఆ పెద్ద స్థాయిలో నుంచోపెట్టేది గజము. అంచేత ఏనుగు మెల్లిగా నడుస్తుంది. మానవుడు ఎప్పుడు కూడా తొందరపడి అడుగు వేయకూడదు, తప్పడు అడుగులు పడకూడదు. మానవుడు ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి అని నిండుతత్వం నించోబెట్టేది గజము. అంచేత అలాంటి గజముఖుణ్ణి మనం దర్శనం చేసుకొని మనం బయటికి వెళ్ళినట్టయితే మనకు అవరాని పనులు కూడా అయ్యే దైవం విఘ్నేశ్వరుడు. ఒక కాలర్ తీసుకుందాం. తుని నుంచి ఆదిత్య. ఆదిత్య గారు నమస్తే అండి.
నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అయ్యా ఆదిత్య గారు, నమో వెంకటేశాయ. నమో వెంకటేశ్వర. చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తునియా? తునియండి. చెప్పండి సార్, సమస్య ఏంటి? అదే మా అబ్బాయి వివాహం గురించి అండి. తప్పకుండా మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏ సంవత్సరం పుట్టాడు? 23 సంవత్సరం చెప్పండి ముందు. 94 అండి. 94? అవునండి. 94 మంత్ 5 నెలండి. 94 5వ నెల? 23వ తారీఖు అండి. 5వ నెల 23వ తారీఖు. అవునండి. సోమవారం పుట్టాడు, అవునా? అవునండి. సాయంత్రం 5:20 అండి. సాయంత్రం 5:20? అవునండి. కాకినాడలో పుట్టాడండి. ఓకే. కాకినాడ పుట్టాడు. అవునండి. ఓకే, సోమవారం పుట్టాడు. వైశాఖ మాసంలో శుద్ధ చతుర్దశి నాడు పుట్టాడు, అంటే రేపు పౌర్ణమానిగా పుట్టాడు. అవునండి. స్వాతి నక్షత్రం 3వ పాదం. అవునండి. తులారాశి తులాలగ్నం పుట్టాడు. అవునండి. రాహుమాదశులు పుట్టాడు. బాబు సమస్య ఏంటి? వివాహ సమస్య? అవునండి. అంటే నక్షత్రం అంటే సంబంధాల దగ్గర వచ్చి ఆగుతున్నాయా? అంటే ఇది మొన్న మొదలు పెట్టామండి. ఒకటే డైరెక్ట్ గా చూసాము. అదే ఇంకా ఏమి కుదరలేదు కానీ అండి, వచ్చి చెప్తా ఉన్నారు కానీ చెప్పట్లేదు. ఓకే. బాబు ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడా, వ్యాపారం చేస్తున్నాడా? బాబు చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. సంతోషం. ఓకే, అయితే బాబుకి నక్షత్రం అనుకూలంగా ఉంది, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. బాబుకి నాగసర్పదోషం కనబడుతుంది. ఆ నాగసర్పదోషం అంటే వివాహపరంగా ఆటంకం కలుగుతుంది. ఒకవేళ వివాహం అయినా సరే భార్య భర్తల మధ్య అన్యోన్య దాంపత్య దెబ్బతగులుతుంది. అంచేత మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున చాలామందికి సర్పదోషాలు ఉన్నందుకు చేపిస్తున్నాం. ఈ సర్పదోషం కానీ పోతే మా బాబుకి రేపు దేవి నవరాత్రులు అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో ఇంచుమించి అయిపోవచ్చు. అంచేత ఒకసారి సంప్రదించండి, నా నెంబర్లు ఉన్నాయి కనుక ఒకసారి. ఏమండి? అదే నాగసర్పదోషం ఉందండి. కాదు, ఇది నాగసర్పదోషం ఉంది బాబుకి. ఆ నాగసర్పదోషం ఉండడం వల్ల బాబుకి ఇబ్బంది కనబడుతుంది. అంచేత ఒక్కసారి మీరు లైవ్ అయిన తర్వాత నా నెంబర్లు ఫీడ్ అవుతున్నాయి కనుక ఒక్కసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి. ఈ మధ్యలో నేను అటుపక్క కూడా వైజాగ్ కూడా వస్తున్నాను, ఒకసారి పర్సనల్ కలుద్దాం. ఓకేనా? రైట్, శుభం. ఓకే అండి, గురుగారు యొక్క నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి కార్యక్రమం అయిన తర్వాత. నెక్స్ట్ కాలర్ నర్ గురుగారు తీసుకుందాం. కరీంనగర్ నుంచి నాగార్జున గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. బాగున్నారా మేడం? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. నా పేరు నాగార్జున. పుట్టిన తేదీ, టైం? గురుగారు నమస్కారం. గురుగారు చెప్పండి. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. సెప్టెంబర్ 30, 1986. 1986 సెప్టెంబర్ 30. టైం చెప్పండి. సాయంత్రం 5:20. సాయంత్రం 5:20. 1986 సెప్టెంబర్ 30 సాయంత్రం 5:20 ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం ఎట్లుంటుంది మరి, ఏది మాట్లాడినా ఏం చేసినప్పుడు నెగిటివ్ అవుతుంది. హలో గురువు గారు చెప్పండి. అదే మంగళవారం పుట్టారు, అవునా? అవును. భాద్రపద మాసంలో బహుళ ద్వాదశి నాడు పుట్టారు. మకా నక్షత్రం 1వ పాదం అయింది. అవును. సింహరాశి కుంభలగ్నం పుట్టారు. ఏంటంటే సమస్య ఏంటండి మీది? ఎవరితో మాట్లాడినా ఏం చేసినా ప్రతిదీ నెగిటివ్ అవుతుంది. గొడవలు, కొట్లాటలు, తప్పు అర్థం చేసుకుంటారు ఏది మాట్లాడినా. మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనా? అవును. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? పాపు బాబా. సంతోషం. ఓకే. అంటే ఇంటికో మీకు నరగోష ఒకటి కనబడుతుంది, ఇంటికో యంత్రం ఒకటి పెట్టుకుంటారా? బాగుంటుంది. పెట్టుకుంటాం. అయితే ఎలా ఉంటుంది మా లైఫ్ అని? అది బాగుంటుంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే మీకు అన్నీ బాగుంటాయి, ముందుకెళ్తాయి, అన్ని పనులు ముందుకెళ్తాయి. మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున చాలామందికి ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నరఘోష యంత్రం ఇస్తున్నాము. అలాగే ఇల్లు నిర్మాణం మధ్యలో ఆగి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మత్స్య యంత్రాలు ఇస్తున్నాము. అలాగే వ్యాపారం అభివృద్ధి లేని వాళ్ళకి కుబేర యంత్రాలు ఇస్తున్నాము. ఒకసారి మీరు నరఘోష యంత్రం మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున పెడతాము. పెట్టిన తర్వాత మీరే అంటారు, గురుగారు పెట్టిన తర్వాత ఎంత మార్పు ఇలా కనిపించింది ఏంటండి, ఇన్నాళ్ళు మీరు కనబడలేదు ఏమిటండి అని అనిపించే బాధ్యత నాది. అని చేత ఏంటంటే ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా, ద్వారకాద్రమ వెంకటేశ్వర ఆశీస్సులు మీరు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ. అన్నీ బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. కొంచెం డిస్టర్బెన్స్ కనబడుతుంది, అది ఒక్కటి పెట్టుకున్నట్టయితే బాగుంటుంది. ఓకేనా? రైట్, శుభం. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక గురుగారు యొక్క వ్యక్తిగత నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది.
ఇంకా గురుగారు చాలా మంది వివాహానికి సంబంధించి నక్షత్రాన్ని బట్టి ముహూర్తం పెట్టాలంటారు, లేదా పేరును బట్టి పెట్టుకోవాలంటారా? ఈరోజు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే అంటే ఎవరిని మనం విమర్శిస్తున్నామని కాదు, పలానా టైంలో మాకు డబ్బులు వస్తాయండి, ఆ టైంలో ముహూర్తం పెట్టండి అంటే మనం పెట్టిన ముహూర్తాలు పెట్టించుకోవడం. డేట్ ఆఫ్ బర్త్లు మార్చి వివాహాలు చేస్తున్నారు. అమ్మాయి బాగుంది, సంబంధం బాగుంది అని ఆ డేట్ ఆఫ్ బర్త్లు మార్చేస్తున్నారు. అబ్బాయి బాగున్నాడు, సంబంధం బాగుంది అని డేట్ ఆఫ్ బర్త్లు మార్చేస్తున్నారు. అంచేత అలాగా డేట్ ఆఫ్ బర్త్లు మార్చి చేయడం వల్ల తాత్కాలికంగా ఏదో బాగుంటుంది కానీ పెర్మనెంట్గా పిల్లలు ఇబ్బంది పడిపోతారు. మనస్పతులు వచ్చి పిల్లలు అందవైకల్యంగా పుడుతూ ఆ నక్షత్రాల గ్రహాలు అనుకూలించకపోతే ఆ పిల్లలు అన్యోన్యంగా మన అలాగే ఒకరికి బాధపడ్డారు. పెళ్ళైన 8 సంవత్సరాలు విడిపోయారు, 5 సంవత్సరాల పిల్ల. అంటే విషయం చెప్తున్నా, అంటే ఇలాంటివన్నీ ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అంచేత ఏంటంటే తర్వాత ఇబ్బంది పడినా సుఖం లేదు. ఎందుకంటే అంత ఈజీ కాదు. మనం పెద్దవాళ్ళు మనం ఏం చేస్తున్నామంటే పిల్లల జీవితాలు అనవసరంగా నాశనం చేస్తున్నాము. ఎప్పుడైనా పిల్లలకి వివాహం ఆటంకం కలుగుతున్నా, వివాహం బ్రేక్ పడుతున్నా గురువులు సంప్రదించి అయ్యా మా పాపకి ఇబ్బంది అవుతుంది, మా బాబుకి ఇబ్బంది అవుతుంది, వివాహం బ్రేకులు పడుతున్నాయి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి చూపించుకొని ఆ నక్షత్రాలు ఏమైనా దోషాలు ఉన్నట్టయితే ఆ నక్షత్రం అనుకూలించాలి. అంటే మన పెద్దలు అంటారు, మరి వారి స్టార్ బాగుందిరా అంటారు. వారి స్టార్ అంటే నక్షత్రం, ఆ నక్షత్రాలు మనకు అనుకూలించాలి, గ్రహాలు అనుకూలించాలి, పితృదేవతల ఆశీస్సులు ఉండాలి, ఏ దోషాలు దగ్గర రాకుండా ఉండాలి. ఇవన్నీ చేసినట్టయితే వివాహ సమస్యలు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాంటి నక్షత్రాలు అమ్మాయి నక్షత్రం, అబ్బాయి నక్షత్రం చూపించుకొని ఆ పెద్దలు అయ్యా మా పాప నక్షత్రానికి మా బాబు నక్షత్రానికి నప్పిందా లేదా చూపించుకుని నప్పినట్టయితే వివాహం ముందుకెళ్ళినట్టయితే బాగుంటుంది. అంతేగాని జాతకాలు నప్పించి చేయకండి. దయించి పెద్దలందరూ కూడా జాతకాలు నప్పితేనే వివాహం చేయండి, లేకపోతే పిల్లలు ఇబ్బంది పడిపోతారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం. విజయవాడ నుంచి వెంకట పార్వతి గారు నమస్తే అండి. హలో వెంకట పార్వతి గారు. అవునండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ పుట్టిన తేదీ, టైము చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంట్లో సమస్యలు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. హలో నమస్కారం అమ్మా. నమో వెంకటేశాయ. ఏ ఊరు కాల్ చేస్తున్నారు? విజయవాడమ్మా? విజయవాడ దగ్గర నుండి. నున్నా ఏంటమ్మా సమస్య? ఏంటారు తల్లి? ఇంట్లో ప్రాబ్లం. ఏంటమ్మా ఇంట్లో ప్రాబ్లమ్స్? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఏంటి? భార్య భర్తల మధ్య, పిల్లల ఏంటి చెప్పమ్మా? పిల్లల గురించి. పిల్లలు ఇబ్బంది పడుతున్నారా? చదువులో ఇబ్బంది అవుతుందమ్మా? ఒక్కసారి పిల్లలు డేట్ ఆఫ్ బర్త్లు ఏం లేవమ్మా? ఒకసారి పెద్ద బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా, ఒకసారి చూద్దాం. డిసెంబర్ 31 సంవత్సరం 2000 అమ్మా? 2009 అమ్మా? డిసెంబర్ 31. టైం ఎన్ని గంటలకమ్మా? 11:30. మార్నింగ్ రాత్రా? మార్నింగ్. ఓకే, గురువారం పుట్టాడు అవునా? పుష్యమాసంలో పౌర్ణమి నాడు పుట్టాడు. ఆరుద్ర నక్షత్రం అయింది. ఈ బాబా పాపమ్మా? పాపకి ఆరోగ్యమైన ఇబ్బంది కనపడుతుందమ్మా? అదే పాపకి 7 గ్రహాలు నీచంలో ఉన్నాయమ్మా, అందుకే ఇంట్లో సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఆ 7 గ్రహాలకి జపాలు చేపిస్తారా? చేపించుకోండి అమ్మా, ఎందుకంటే ఇబ్బంది పడిపోతుంది. పాప కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది వచ్చేస్తుంది. పనికిరాని నీటికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఓకే, ఈ మధ్యలో ఇంకో పాప చెప్పమ్మా. ఏ సంవత్సరం? మే 8, 2015. మే 8 అమ్మా? తారీఖు మే 8వ తారీఖు శుక్రవారం పుట్టింది. టైం ఎన్ని గంటలకమ్మా? ఉదయం 8:30 ఉదయం. ఓకే, శుక్రవారం పుట్టింది. వైశాఖ మాసంలో బహుళ చవితి నాడు పుట్టిందమ్మా. మూలా నక్షత్రం. ఈ పాపకి శాంతి చేయలేదు మీరు పుట్టేటప్పుడు? అంటే మామూలుగా చేపించాం గురుగారు. అదే హోమాలు అవి జరగలేదమ్మా? అదే ఇది ఏంటంటే ఇప్పుడే అనుకున్నాం, ఈ నక్షత్రాలకి శాంతులు చేస్తే నక్షత్రాలు మనకు అనుకూలిస్తే శుభ ఫలితాలు అందజేస్తాయి. లేకపోతే అవి నీచ ఫలితాలు అందజేసి ఆరోగ్యపరంగా కానీ ఇంట్లో రకరకాల ఇబ్బందులు అని కూడా వస్తుంటాయమ్మా. అలాంటి ఇబ్బందులు పడకుండా ఒక్కసారి నక్షత్ర శాంతి చేపించేద్దామమ్మా, సరేనా?
సరే గురుగారు. సరే అమ్మా శుభం. ఓకే అండి, మరొక కాలర్ తీసుకుందాం. ఖమ్మం నుంచి అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి గణేష్ అండి. పుట్టిన తేదీ టైము చెప్పండి. 15వ తారీఖు మార్చి 99 అండి. మార్చి 15వ తారీఖు సంవత్సరం 99 అండి. 1999. 99. టైం అండి? టైం మధ్యాహ్నం 12. మార్చి తారీఖు ఎంతమ్మా? మార్చి 17. 15. మార్చి 15, 1999 మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలు. 10 నిమిషాలకి. ఓకే. ఏం జాబ్ తెలుసుకో? గురించి అండి. ఓకే. హలో జాబ్ గురించి అండి. జాబ్ గురించి. అమ్మా నమో వెంకటేశాయ. వెంకటేశ్వరమ్మా. సోమవారం పుట్టాడు బాబు, అవునమ్మా? అవునండి, అవును. పాల్గొన మాసంలో బహుళ త్రయోదశి నాడు పుట్టాడు, అంటే ఎల్లుండి అమావాస్య అనేది పుట్టాడు. అవునండి. ధనిష్ట నక్షత్రం 2వ పాదం అయిందమ్మా. మకర రాశి. మీరేం టెన్షన్ పడిన సంవత్సరం లేదు, బాబుకి తొందరలోనే మంచి జాబ్ వస్తుంది, మంచి భార్య వస్తుంది, అంతా బాగుందమ్మా, జాతకం ఇబ్బంది ఏం లేదు. ఓకే, జాబ్ గురించి అండి. అన్నీ బాగున్నాయి, బాగుంది, ఇబ్బంది లేదు. రేపు దేవి నవరాత్రుల నుంచి బాగుంటుంది, దసరా నుంచి బాగుంటుందమ్మా. రైట్, బాగుంటుంది. టెన్షన్ పడిన గురుగారు నాకు ఆరోగ్యం బాగాలేదు గురుగారు, నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది గురుగారు. ఓకే ఓకే. అయితే మీరు ఇంటికి ఒక యంత్రం ఒకటి పెట్టుకుంటారా? మన వెంకటకామేశ్వరి జ్యోతిష్ తరపున చాలా మందికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నరకోశ యంత్రం అనేది ఇస్తున్నాము. మీరు లైవ్ అయితే కాల్ చేయండి, ఆ యంత్రం ఎలా పంపించాలో మేము పంపిస్తాము, మీ ఫోన్ మేము పూజ చేసి. ఓకే, శుభం శుభం. ఓకేనండి, గురుగారు యొక్క వ్యక్తిగత నెంబర్ స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడింది, పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. మరొక కాలర్ గురుగారు తీసుకుందాం. హైదరాబాద్ నుంచి నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. పుట్టిన తేదీ టైము చెప్పండి. 04/11. టైం వచ్చేసి 12 సంవత్సరం 2004. 2002. 2000 నెల 11 నెల 4వ తారీఖు 2002. 11 నెల నవంబర్ 4, 2002. టైము మధ్యాహ్నం 12 గంటలకండి, రాత్రి మార్నింగ్ మధ్యాహ్నం 12 గంటలుగా 12 గంటల 2 నిమిషాలు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కాదు. అదే అంటే ఎర్లీ మార్నింగ్ వస్తుంది. అవునవును. తెల్లవారితే మీకు అంటే 4వ తారీఖు స్టార్టింగ్ అంటారా? అవునవునవును. డే స్టార్ట్ కాగానే. ఓకే, 3వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల 2 నిమిషాలు, తెల్లవారితే 4 అయినట్టు, అంటే 12 దాటింది కాబట్టి 4 కింద లెక్క వేస్తారు. ఓకే ఓకే ఓకే. అయ్యా తెల్లవారితే సోమవారం, అవునా? అవునవును. ఆదివారం రాత్రి, తెల్లవారితే సోమవారం. హైదరాబాద్ కాల్ చేస్తున్నారా మీరు? సార్ హైదరాబాదా సార్? అవునవును. ఆశ్వేజ మాసంలో బహుళ చతుర్దశి, అంటే రేపు అమావాస్యానిగా పుట్టారు. చిత్తా నక్షత్రం 3వ పాదం అయింది. తులారాశి సింహలగ్నం పుట్టారు. కుజమహాదశలో ఏంటంటే సమస్య ఏంటండి మీకు? సమస్య ఏంటంటే స్టడీ అసలు పట్టట్లేదు సార్. స్టడీ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు సార్, స్టడీ ఆపేసిన మధ్యలోనే. ఓకే ఓకే. అయితే ఒక్కసారి నన్ను కలవగలరా? కొంచెం దోషాలు కనబడుతున్నాయి, కొంచెం లైవ్లో చెప్పకూడదు, సాయంత్రం కలుస్తారా? ఓకే ఓకే. లైవ్ నా నెంబర్లో ఫీడ్ అవుతున్నాయి కనుక ఒక్కసారి ఫీడ్ చేసుకుని రండి. ఓకే ఓకే ఓకే. రైట్, శుభం. థ్యాంక్ యూ. ఓకే గురుగారు ఎవరైనా సరే నిద్రించేటప్పుడు తల ఏ దిక్కును పెట్టి పడుకుంటే మంచిదంటారు? నిద్రించేటప్పుడు తల ఏ దిక్కును పెట్టి పడుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి. మనము పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తిరిగి ఆఫీస్లో ఏమైనా కొంచెం లేట్ అయింది అనుకో, మరి ఇంటికి వెళ్ళొద్దు ఏంట్రా, టైం అయిపోతుందిరా అంటాం. ఆఫీస్లో పడుకోకూడదా? గృహము అంటే లక్ష్మి, గృహలక్ష్మి అన్నారు. ప్రతి పక్షి కూడా దీపాలు పెట్టిన తర్వాత గూటికి చేరుకోవాలి. ఆ గూటికి చేరుకునేటప్పుడు మానవుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఇంటికి వెళ్ళి సాయంత్రం ప్రశాంతంగా స్నానం చేసి భార్య పిల్లలతో చక్కగా భోంచేసి నిద్రించాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే తల ఏ దిక్కుని పెట్టి మనం నిద్రించాలంటే తూర్పు దిక్కుగా తల నిద్రించాలి. రెండో ఆప్షన్ తూర్పు అవకాశం లేని పక్షంలో దక్షిణ దిక్కుగా పెట్టి పడుకోవాలి. తూర్పునే ఎందుకు తల పెట్టి పడుకోవాలి అంటే తూర్పుకి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఎవరు? స్వర్గానికి రాజు, దేవతలకు రాజు. ఆ దేవతల తాలూకు ఆశీస్సులు, ఇంద్రుడి తాలూకు ఆశీస్సులు సంపూర్ణంగా ఆ మైండ్ మీద క్లారిటీగా ఉంటాయని చెప్పేసి అందుకే పిచ్చి పిచ్చి కళ్ళు రావడం,
ఎవరో రాత్రి నిద్ర పట్టలేదురా, మనశ్శాంతి లేదురా, ఏవో పిచ్చి పిచ్చి కళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చారంట. అంటే అలాంటి ఇబ్బందులు మానవుడు కలగకుండా, నిద్ర పట్టకపోతే 10 రోజులు భోజనం లేకపోయినా పర్లేదు, ఒకరోజు రాత్రి నిద్ర లేకపోతే ఆరోగ్యం ఇబ్బంది వచ్చేస్తుంది. అంచేత ఏంటంటే భోజనం కన్నా ప్రశాంతంగా ఉండవలసిన నిద్ర. ఆ నిద్ర ప్రశాంతంగా మానవుడికి లేకపోతే ఇంకా ఆరోగ్యం పాడైపోయినట్టే. అంచేత ఆ నిద్ర ప్రశాంతంగా మానవుడు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే తూర్పు దిక్కుగా తల పెట్టి పడుకోవాలి. దేవతల తాలూకు ఆశీస్సులు శిరస్సు మీద ఉండాలి, మైండ్ మీద ఉండాలి. అలాగే రెండో ఆప్షన్ ఏంటంటే దక్షిణ దిక్కుగా తల పెట్టి పడుకోవాలి. తల దక్షిణ దిక్కుగా పెట్టి పడుకున్న వెంటనే లేచిన వెంటనే ఏ దిక్కు చూస్తాం? ఉత్తరం చూస్తాం. ఉత్తరం అంటే కుబేర స్థానం, అంటే లక్ష్మీ స్థానం. ఆ లక్ష్మీ తాలూకు అనుగ్రహం, అంటే లక్ష్మి అంటే ఆరోగ్య లక్ష్మి, సంతాన లక్ష్మి, డబ్బు ఒకటే కాదు లక్ష్మి. అంచేత ఆ అష్టలక్ష్మిల తాలూకు అనుగ్రహం ఉండాలని, ఆ గృహలక్ష్మి తాలూకు అనుగ్రహం మైండ్ మీద క్లారిటీగా ఉంటుందని చెప్పేసి ఉత్తర దిక్కు కానీ తూర్పు దిక్కు కానీ లేచిన వెంటనే చూసుకున్నట్టయితే మంచి అభివృద్ధిలో ఉంటారు. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. మచిలీపట్నం నుంచి రాంబాబు. రాంబాబు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం, పెద్ద పాప గురించి. పుట్టిన తేదీ, టైము చెప్పండి. 22/8/2007 సాయంత్రం 7:25 7:32. ఓకే, 2007 ఆగస్టు 22 అండి. ఆగస్టు 22 సాయంత్రం 7:32. 7:32 సాయంత్రం 2007 సంవత్సరం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప డిస్నీ మేడం, ఇంటర్మీడియట్ అయిపోయింది పాపది, సెకండ్ గ్రేడ్. ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు బ్రేక్ పడుతుంది ఫైనాన్షియల్ గా. పాపకు ఎలా ఉంటుంది? అయ్యా నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమస్తే సార్. నమో. మచిలీపట్నం పని చేస్తున్నారా? అవును సార్, మచిలీపట్నం సార్. ఓకే ఓకే. పాప అండి? పాప సార్ అదే అదే బుధవారం పుట్టింది పాప, అవునా? అవును సార్, బుధవారం. శ్రావణ మాసంలో శుద్ధ నవనాడు పుట్టింది. అవును సార్. జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం అయింది. వృశ్చిక రాశి కుంభలగ్నం పుట్టింది. బుధ మహాదశలో పుట్టింది కనుక బుద్ధి మంచిగా ఉంటుంది, ఆలోచన మంచిగా ఉంటుంది. ఓకే, అంతా క్లారిటీగా ఉంది. కాకపోతే ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం మీరు పుట్టేటప్పుడు శాంతి చేయలేదు. నక్షత్ర శాంతి ఉన్నది. నక్షత్రం అమ్మో, జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, చిత్తా నక్షత్రం, ఆశ్లేష, ఇవన్నీ కూడా శాంతి నక్షత్రాలు. మనకి 27 నక్షత్రాల్లో మనకి 18 శాంతి నక్షత్రాలు. అందులో జ్యేష్ఠ నక్షత్రం చాలా ప్రమాదకరమైన నక్షత్రం. అది శాంతి చేయకపోతే ఎంత ప్రమాదానికే దారితీస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది వచ్చే అవకాశం కనబడుతుంది పాపకి. అంచేత మీరు అలాగా ఇబ్బంది పడకూడదు పాప. ఓకేనా? మన వెంకటకామేశ్వరి జ్యోతిషాల తరపున చాలా మందికి నక్షత్ర దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా మనం చేపిస్తున్నాం. ఒక్కసారి లైవ్ అయిన తర్వాత కాల్ చేయండి, పాపకి ఎలా చేయాలో చెప్తాం. పాపకి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. పాప కెరీర్ బాగా బాగుంది. ఓకే చెప్పండి. సంవత్సరం 2008. 2008 మంత్ ఆగస్టు 8. 8వ తారీఖు. 8వ నెల 8వ తారీఖు. టైము 2009 సార్. 2009. 2008 2009? 2009 సార్. 2009. 2009 ఆగస్టు కదా? 2009 ఆగస్టు 8. ఆగస్టు 8వ తారీఖు 2009 సార్. పొద్దున్నే ఉదయం సార్. ఉదయం ఎన్ని గంటలకి? 5:15. 9:15 సార్. 9:15. ఓకే, శనివారం పుట్టింది పాప. అవును సార్. శ్రావణ మాసంలో బహుళ విధి నాడు పుట్టింది. శతభిష నక్షత్రం 3వ పాదం అయింది. కుంభరాశి కన్యాలగ్నం పుట్టింది. ఈ పాప సమస్య ఏంటండి? ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంది సార్, ఇంటర్మీడియట్. పాపకి ఫస్ట్ ఇయర్ చదువుతుంది సార్. 10వ తరగతా? ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. ఓకే ఓకే, అదే అదే చెప్పండి. అవును సార్. చదివింది మర్చిపోతున్నది పాప ఏమైనా? కొంచెం ఉంటుంది సార్. అదే కాకపోతే కొంచెం అయోమయంగా ఉంటుంది. అదే 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 మరుపు, కొంచెం మైండ్ కొంచెం క్లారిటీ ఉండట్లేదు. పాపకి శని అనుకూలంగా లేడండి. ఆ శని అనుకూలంగా లేకుండా మైండ్ క్లారిటీ పనిచేయదు. చెవు కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే కంటికి కూడా ఇబ్బంది వస్తుంది. అలాంటి ఇబ్బంది రాకూడదు. కొంచెం ఏంటంటే శని డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఏంటంటే పాపకి ఈ డిస్టర్బెన్స్ అంతా కనబడుతుంది.
శని అనుకూలంగా ఉంటే పాపకి జాతకం అయితే బాగుంది, నక్షత్రం బాగుంది, నక్షత్ర దోషం ఏమీ లేదు. గ్రహాల్లో శని గ్రహం మాత్రం కొంచెం నేచంలో ఉండడం వల్ల పాపకి ఇబ్బంది అని కనబడుతుంది. ఒకసారి మీరు మచిలీపట్నం కదా? అవును సార్, అవును సార్. నేను ఈ మధ్యలో మచిలీపట్నం వస్తాను, ఒకసారి పర్సనల్గా కలుద్దాం సార్, ఓకేనా? ఓకే, పర్సనల్ నెంబర్ చేస్తాను సార్. పర్సనల్గా కలుద్దాం ఒకసారి, మచిలీపట్నం వస్తాను నేను. అదే సార్, మీ పర్సనల్ నెంబర్ నా దగ్గర ఉంది, చేస్తాను సార్. ఆ నెంబర్కి చేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రైట్ శుభం. ఓకే, గురుగారిని ఎవరైనా సరే వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక మీ గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. ఓకే గురుగారు, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. సో చూసారు కదండి, ఇది నాటి శ్రీ వెంకట కామేశ్వరి జ్యోతిష్యాలయం కార్యక్రమం. నమస్తే.